నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అందులో మిథున్ రెడ్డి గారు A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడము అదే విధంగా ఆయన్ని ఆగస్టు 1వ తారీఖు వరకు ఆయనకు రిమాండ్ విధించడము ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం కూడా జరిగింది సో ఇప్పుడు నెక్స్ట్ వేసేది ఎవరిని అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది అందులో నిస్సందేహంగా అందరూ ఒకే మాట చెబుతున్నారు నెక్స్ట్ అరెస్ట్ చేయబోయేది జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం మొత్తం జరిగింది అని చెప్పి విచారణలో అయితే తేలింది అదేవిధంగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఛార్జ్ షీట్లో అయితే ఆయన పేరు కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయమని చెప్పి టీడీపీ నాయకులు అయితే చెప్పుకొని వచ్చారు నెక్స్ట్ జగనే లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు ఛార్జ్ షీట్లో పేరు ప్రస్తావించినటువంటి సిట్టు సో జగన్మోహన్ రెడ్డికి తెలిసే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ లిక్కర్ కుంభకోణం జరిగింది ఈ లిక్కర్ కుంభకోణం చేయడానికి మిథున్ రెడ్డిని విజయసాయి రెడ్డిని అదేవిధంగా గోవిందప్ప బాలాజీలను ఈయన పావులుగా వాడుకున్నాడు ఈయన చేతికి మట్టి అంటకుండా మిథున్ రెడ్డిని మధ్యలో ఉంచి ఈయన వ్యవహారం మొత్తం చేశాడని కూడా ప్రస్తావించడం జరిగింది జగన్ అరెస్టు ఖాయమంటున్న టీడీపీ మాజీ సీఎం కనుసన్నల్లోనే లిక్కర్ స్కామ్ టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలనం లిక్కర్ స్కామ్లో రూపాయి 3,000 కోట్లు దోపిడీ త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకి అని చెప్పి కొల్లు రవీంద్ర గారు కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేస్తేనే ఈ లిక్కర్ కుంభకోణం అయిపోయిందని అనుకోవద్దండి ఇంకా పెద్ద తలకాయ ఉంది పెద్ద తలకాయ అంటే ఎవరో కాదు ఇంతకు ముందు అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అని చెప్పి ఇండైరెక్ట్గా పేరు ప్రస్తావించకుండా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరే ప్రస్తావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్రదారుడు సూత్రధారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే ఈ స్కామ్కి అయితే పాల్గొన్నట్లు కూడా విచారణలో తేలింది రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం లిక్కర్ కేసు చుట్టూ తిరుగుతున్నాయి లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది ఇప్పటికే 12 మందిని సిట్ అధికారులు లిక్కర్ కేసులో అరెస్టు చేశారు మొత్తం 40 మందిని ఛార్జ్ షీట్లో చేరిస్తే అందులో దాదాపుగా 12 మందిని అయితే అరెస్టు చేశారు నిన్నటికి నిన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేయడం జరిగింది శనివారం నాడు తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అందులో మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించారు అయితే ఆయన నిందితుడిగా చేర్చలేదు త్వరలో దాఖలు చేయనున్న మరో ఛార్జ్ షీట్ కీలకం కానుంది శనివారం నాడు వేసినటువంటి ఛార్జ్ షీట్లో ఆయన నిందితుడిగా అయితే చేర్చలేదు ఆయన ప్రమేయంతోనే జరిగిందని చెప్పారు కానీ ఇక కొన్ని రోజుల తర్వాత వేయబోయేటువంటి రెండో ఛార్జ్ షీట్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా కూడా చేర్చి ఛార్జ్ షీట్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతుందని చెప్పి తెలుగుదేశం నాయకులే చెబుతున్నారు జగన్ అరెస్టు తప్పదన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మద్యం స్కామ్లో త్వరలోనే జగన్ అరెస్టు అవుతాడని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు జగన్ కనుసన్నల్లోనే లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు జగన్ పాత్రపై కూడా విచారణ జరపాలన్నారు జగన్ పాత్రపైన కూడా విచారణ జరగబోతుందని కూడా చెబుతా ఉన్నారు పెద్ద తిమింగలం బయటకు వస్తుంది మంత్రి కొల్లు రవీంద్ర లిక్కర్ స్కామ్లో త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకు రాబోతుందని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు సత్యసాయి జిల్లా కనగానపల్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర సెన్సేషనల్ కామెంట్స్ చేశారు లిక్కర్ స్కామ్లో ఇప్పుడు బయటపడుతున్నది చిన్న చిన్న తిమింగలాలని పెద్ద తిమింగలం అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే బిగ్ బాస్ అని జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారుడని జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రాలో లిక్కర్ డాన్ అని కూడా తేట తెల్లమైందని ఆయన్ని నెక్స్ట్ ఛార్జ్ షీట్లో నిందితుడిగా చేర్చబోతున్నారని ఆయన అరెస్టు కూడా పక్కా జరగబోతుందని తెలుగుదేశం పార్టీ నాయకులైతే చెప్పుకొచ్చారు అదేవిధంగా ఎవరినైనా అరెస్టు చేస్తే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తామని అదేవిధంగా అరెస్ట్ చేసే దమ్మే లేదని పెద్దిరెడ్డిని టచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసినట్లని మిథున్ రెడ్డిని అరెస్టు చేయండి చూద్దామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి వైఎస్ఆర్సీపీ క్యాడరు ఒక్కసారిగా మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేసిన తర్వాత చడీ చప్పుడు లేకుండా అయిపోయారు వాస్తవంగా ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి పీలేరు కావచ్చు పుంగనూరు కావచ్చు రాజంపేట కావచ్చు అక్కడ కూడా ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి సంఘీభావం కానీ ఎటువంటి ర్యాలీలు కూడా జరగలేదు సో మిథున్ రెడ్డి అరెస్టును ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా లైట్గా తీసుకుంటున్నారు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసినా కూడా
మీరు అనుకున్నట్లు మనం అనుకున్నట్లు శాంతి భద్రతలకు విఘాతం కలగడము, గొడవలు జరగడము, అల్లర్లు జరగడము ఇలాంటివి ఏమీ ఉండదు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయినా, పెద్దిరెడ్డి అయినా, ఎవరైనా కూడా చట్టానికి లోబడే ఉండాలి. కానీ ఇలాంటి స్కాములు స్కీములు చేస్తే చూస్తూ ఊరుకోరని చెప్పి కూడా సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా కూడా పెద్దగా ఫరక్ పడాల్సిన అవసరం లేదు. ఆయన్ని కూడా ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.